వెల్కమ్ టు ఐబీటీవీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. బుధవారం కురిసిన భారీ వర్షాలతో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. కోతకు సిద్ధమైన వరి పూర్తిగా నేలకూలి రైతులు నష్టపోయారని చెప్పారు. అకాల వర్షం, అలానే పెను గాలులు, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన, దీనివలన జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చాలా మంది రైతులు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయిన పరిస్థితి. ముఖ్యంగా చూస్తే సుమారుగా 17,000 ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. అందులో 4,000 ఎకరాల పైచిలుకు ప్రాథమికంగా నిన్నటి వరకు వచ్చిన అంచనాల ప్రకారం నియోజకవర్గం మొత్తం మీద 4,000 ఎకరాల పైచిలుకు మొక్కజొన్న మొత్తం కూడా పూర్తిగా చేతికి వచ్చిన తర్వాత కింద పడిపోయి మొత్తం కూడా రైతుకి మరి నష్టం కలిగించిన పరిస్థితి. చూస్తే మొక్కజొన్న కండెలు కొన్ని పాలు పోసుకునే దశలో ఉన్నాయి, అవి పూర్తిగా పాడైపోతాయి. మరికొన్ని మరి కండె రూపంలో మరి ఇత్తనం కూడా ఇంకా గట్టిపడలేదు, అవి కూడా పాడయ్యే పరిస్థితి ఉంది. ఒకళ్ళు ఇత్తనం గట్టిపడ్డా కానీ ఆ విత్తనం మరి కొయ్యబోయేసరికి తాలు అయ్యి కోసేటప్పుడు కూడా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మొక్కజొన్న మొత్తం మీద పూర్తిగా చేతికొచ్చిన పంట కూడా 50% పంట నష్టం వచ్చే పరిస్థితి. అంటే రైతు 6 కాలం కష్టపడి పండించి రేపో మాపో అమ్ముకుందాం, ఆ డబ్బులతో అప్పులు తెచ్చుకుందాం, కుటుంబాన్ని గడుపుకుందాం, అనేక రకాల అవసరాలు ఉన్నాయి, అవన్నీ తీర్చుకుందాం, మందులు కొట్టో డబ్బులు కడదాం, మరి ఎరువులు కొట్టో డబ్బులు కడదాం అనుకున్న నేపథ్యంలో రైతుకి 2-3 రోజుల్లోనే డబ్బులు చేతికి వస్తాయనుకున్న పరిస్థితుల్లో మరి ఒక పిడుగు లాంటి వార్తలాగా ఈ అకాల వర్షం అనేది రైతులను నిండా ముంచిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక మొక్కజొన్నే కాదు, ఈ ప్రాంతంలో ధాన్యం, వరి ఎవరైతే ముదిరేశారో కొన్ని గ్రామాల్లో, ఆ గ్రామాల్లో వరి వేసిన వాళ్ళకి 2-3 రోజుల్లోనే మిషన్ కూడా కటింగ్ పెట్టాలని చెప్పి అడ్వాన్స్ కూడా మిషన్ రెడీ చేశారు. కానీ వాళ్ళ మిషన్లతో కూడా పని లేకుండా ఆ వరి కోసే పని కూడా లేదు. ఎందుకంటే ఆ వరి కంకులు మొత్తం కూడా ఈ వడగళ్ల వానతోని మొత్తం రాలిపోయినాయి. వరి మొత్తం కూడా ఒడ్లు మొత్తం కూడా పొలాల్లో భూమి మీద నీళ్ళలో తేలి ఆడుతూ ఉన్నాయి అన్నమాట. అలానే చూస్తే ఆ కంకులు కూడా ఉన్నాయి, కొద్ది గొప్ప తాలు కంకులు ఉన్నాయి. అంటే రైతు అసలు వరి కొయ్యాల్సిన అవసరం లేకుండానే పూర్తిగా నాశనం అయిపోయింది వరి. అంతేకాదు ఈ నియోజకవర్గంలో మామిడి, బొప్పాయి, అలానే అరటి, ఇవన్నీ కూడా మిర్చి కూడా కోత కోసిందేమో కళ్ళాల్లో ఉంటే పట్టాలు వేసిపోయి తడిసిపోయింది. అలానే కొద్ది గొప్ప పొలాల్లో ఉంటేనేమో అది కూడా తడిసే పరిస్థితి, తడిస్తే కాయ మొత్తం కూడా మరి తాలుగా అయ్యే పరిస్థితి. ఈ విధంగా రైతులు 6 కాలం కష్టపడ్డ పంట డబ్బు వస్తుంది అనుకున్న సమయంలో జరిగిన నష్టానికి తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొక్కజొన్న అయితే అలానే వరి అయితే ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్యూమరేషన్ మరి నిన్ననే చేస్తామని చెప్పి ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు తహసీల్దార్ గారికి. ఇవాళ మేము జగ్గయ్యపేట తహసీల్దార్ గారు మనోహర్ గారి కార్యాలయానికి మేమందరం కూడా వచ్చి మరి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తక్షణం మీరు ఎన్యూమరేషన్ చేయండి, రైతులు తీవ్రమైన బాధలో ఉన్నారు, వారికి ఓదార్పునివ్వండి, వారికి బాసటగా నిలవండి, వారిని ప్రతి ఎకరా కూడా ఏదైతే నష్టపోయిందో ప్రతి రైతుది మీరు పక్షపాతం లేకుండా పార్టీ పరంగా చూడకుండా కేంద్రాల ద్వారా యూరియా కానీ అనేక రకాలుగా రైతుకి విత్తనాలు కానీ మందులు కానీ ఇవ్వటం కానీ, అలానే రైతు భరోసా కేంద్రాలు పెట్టి మరి అక్కడ ఉద్యోగస్తులు పెట్టి చక్కగా చేయటం కానీ, అలానే పత్తి కానీ మొక్కజొన్న కానీ మిర్చి కానీ అన్నిటి కూడా గిట్టుబాటు ధరలు ఉండేటట్టుగా చూడటం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇవాళ ఆ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా రైతు పక్షపాతం అంటున్నారు, రైతన్న కోసం అని చెప్పి వాళ్ళు కార్యక్రమం పెట్టి రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు. ఒట్టి మాటలకి, కళ్ళబొల్లి మాటలకి ఎటువంటి ఉపయోగాలు ఉండవు. ఇవాళ రైతు కష్టంలో ఉన్నాడు, రైతు బాధలో ఉన్నాడు, రైతు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. రైతు బాధను తీర్చడం కోసం మీరు తక్షణం స్పందిస్తారని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి ఇంటూ చిన్న గారు అలానే చూస్తా ఉన్నాం. రేపు వీలుంటే జగ్గయ్యపేట మండలంలో కూడా చూసి మరి రైతులకి అండగా ఉండి వారికి కొండంత భరోసాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తాం. అదేవిధంగా ఈ నష్టపరిహారం కనుక ప్రకటించకపోతే తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో జగ్గయ్యపేట నియోజకవర్గ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తప్పనిసరిగా నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే రైతుకి నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా ఈ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటే సెలవు.